మూవీ ఆఫ్ ద రివ్యూ మహా అవతార్ నరసింహ. లాస్ట్ 30 minutes వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా మూవీ అయితే అవతార్ అంటే నరసింహస్వామి అవతారం కదా, లాస్ట్ 30 minutesలో వస్తుంది. మూవీ అయితే యానిమేషన్ మూవీ చాలా బాగుంది. అంటే ఇప్పుడు హిరణ్యకశిపునికి ఎలా 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 చంపాడు అంటే చావు ఉండద్దని ఒక కోరిక కోరుకుంటాడు కదా బ్రహ్మ దగ్గర, ఎలా చంపాడు అనేది మూవీ స్టోరీ. అంటే ఇప్పుడు ఆ భర్త ప్రహ్లాదుడు ఎలా భక్తుడయ్యాడు అనేది స్టోరీ. మూవీ అయితే యానిమేషన్ది కానీ చాలా బాగుంది. ఎక్కడ చూడు టికెట్లు దొరకడం లేదు, టికెట్లు అయితే హౌస్ఫుల్ అవుతున్నాయి ఎక్కడ చూడు. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా అప్పుడు ఫస్ట్ ఎంట్రీ అప్పుడు ఒక భూదేవతగా ఒక డ్యాన్స్ వేస్తుంది, అదైతే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇంకా హిరణ్యకశిపుడు తమ్ముడు అయితే భూమిని తీసుకుపోయి నీళ్ళలో దాచిపెడతాడు. అప్పుడైతే అంటే వరాహ అవతారం ఎత్తి నరసింహస్వామి కానీ వరాహ అవతారం ఎత్తి విష్ణుస్వామి కానీ చంపేస్తాడు అన్నట్టు. అలాగే ఆ తర్వాత ఈ మూవీ అంటే హిరణ్యకశిపుడు ఏం చేస్తాడంటే నాకు చావు ఉండద్దని ఘోర తపస్సు చేసి ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుని దగ్గర వరం తీసుకుంటాడు. వరం తీసుకొని ఇంకా ఏం చేస్తాడంటే అందరినీ అంటే ఇప్పుడు నేనే దేవుడిని అని చెప్పి అంటాడు. వాళ్ళ కొడుకు కూడా అదే చెప్తే లేదు విష్ణుస్వామి దేవుడు అంటే విష్ణు నీళ్ళలో తెలియదు అది అని అంటే వాళ్ళ కొడుకును భర్త ప్రహ్లాదుని చంపాలని చూస్తాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా చావడన్నట్టు. అలా ఇప్పుడైతే ఏం చేస్తారంటే లాస్ట్కు ఎక్కడ అంతటా ఉన్నాడని చెప్పి నమ్మించడానికి వాళ్ళ కొడుకు ఒకటి చెప్తాడు. అంతే ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని చెప్పి అడిగితే ఉన్నాడని చెప్పి చెప్తాడు. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు రావాలి, ఇప్పుడు ఈ స్తంభంలో కూడా ఉంటే రావాలంటే అప్పుడు వచ్చి హిరణ్యకశిపుడు అనేది చంపుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్, కామెంట్.